బ్యాక్ టు బులెటిన్. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ఆరోగ్యం విషయంలో అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తూ అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి కాదనకుండా సహాయం చేస్తున్నారని తెలిపారు. రాజకీయాలు, పార్టీ భేదాలు చూడకుండా సహాయం కోసం వచ్చిన ప్రతి అర్హుడికి సీఎం సహాయ నిధి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. గత పాలకుల కాలంలో సహాయ నిధుల కోసం దళారీ వ్యవస్థ రాజ్యమేలిందని ఆరోపించారు. ప్రజలు చెక్కు పొందాలంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని ఎమ్మెల్యే నాయని విమర్శించారు. హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నాయని రాజేందర్ రెడ్డి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. 81 మంది లబ్ధిదారులకు 25 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. నా 15 రోజులు ఎక్కువ అయితే నెల రోజుల కంటే ఒక రోజు కూడా దాటకుండా మేము ప్రతి వారం చెక్కుల పంపిణీ కార్యక్రమం పెడుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటి మీద కోట్ల రూపాయలు పేదలు, బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు ఆపదలో సంపదలో నేనున్నా పెద్దనని అని చెప్పే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల వారానికి ఒకసారి మేము కూడా ఫాలో అప్ చేయటం. 3 ఏళ్ల కింద అప్లై చేసిన వాళ్ళు కూడా ఇప్పటికింకా తిరుగుతున్నారు కొందరు. మా దగ్గర 15 రోజులు ఎక్కువ నెల దాటకుండా ఇవ్వటం అనేది నిజంగా చాలా తృప్తికరంగా ఉన్నది.